ఇక్కడ కిటికీలో నుంచి ఇలా కాస్త ఎండ వస్తుందన్నమాట. అయితే ఈ టైంలోనే నేను ఏదైనా కాస్త ఎండబెట్టుకోవాలనుకుంటే కొద్దిగా ఎండ తగలాలనుకున్న వాటికి ఇలా పోసుకుంటూ ఉంటానన్నమాట. దీనికి పైకి వెళ్ళక్కర్లేకుండా ఇలా పోసుకుంటూ ఉంటాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి, ఇది ఇందాక నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. రేగిపళ్ళు అనమాట. కడిగేసుకుని మా ఇంట్లోనే కొద్దిగా ఎండ వస్తే ఆరబెట్టుకున్నాను. ఇవన్నీ ఆరిపోయినాయి, శుభ్రంగా తడంతా పోయిన తర్వాత ఇదిగోండి ముచ్చుకులు ఉంటాయి ఇక్కడ. ఈ ముచ్చుకులు తీసేసుకోవాలి. మంచివన్నీ కూడా ఇలా విప్పుకుని చూసుకోవాలి. ప్రతి దాంట్లోనూ చూసుకోవాలన్నమాట. లేదంటే పురుగులు ఉంటాయి. ఇలా చూడండి, ఇలా చూసుకోవాలన్నమాట. ప్రతి కాయ ఓపెన్ చేసి చూసుకోవాలి. మనకి పైకి తెలియదు, లోపల పురుగులు ఉంటాయి. ఇవేమో బాగాలేనివి చూసారా, పాడైపోయినవి చూపిస్తా చూడండి. ఇట్లా ఉన్నాయి, కానీ ఇదిగో ఇట్లా అనమాట. పాడైపోయినవి చాలానే వస్తాయి. అందుకని జాగ్రత్తగా చూసుకుని రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం పచ్చడి చేసుకుందాము. ఇవన్నీ కూడా నేను అలా చేసేసుకుని మంచివి తీసుకుని బాలేని వాళ్ళ పక్కన పెట్టేస్తాను. చేసుకున్నాక మనం మంచి సూపర్ టేస్టీ రేగిపళ్ళ పచ్చడి చేసుకుందాము. అదిరిపోతుంది. ఇవన్నీ అయ్యాక చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, నేను బాగు చేసుకున్న ఇదేంటి రేగిపళ్ళు మంచిగా ఉన్నవన్నీ తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా విప్పుకుని చూసుకున్నాను, పురుగులు అవి లేకుండా మొత్తం చూసుకునేవి ఇవి అనమాట. ఇవన్నీ ఇక పాడైపోయినవి. ఇవి పక్కన పెట్టేద్దాము. వీటితోటి ఇప్పుడు మనం టేస్టీగా ఉండే పచ్చడి చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది. ఇంకా తడి అనేది అస్సలు తగలకూడదు. తగలకుండా చేసుకుంటే పచ్చళ్ళు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అనమాట. నిల్వ పచ్చళ్ళకి అది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయేలా చూసుకుంటే ఎప్పటికీ పాడైపోవన్నమాట. ఇలా తీసుకున్నవన్నీ ఇదిగోండి, నేను కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. బెల్లం, జీలకర్ర, ఉప్పు. ఈ ఉప్పు కూడా కళ్ళుప్పు అండి. దాన్ని నేను వేయించేసుకున్నాను అనమాట. కొంచెం మూకుట్లో వేయించేసుకున్నాను. వేయించుకోలేదనుకుంటే బాగా ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టేసుకుంటే బాగా ఎండిపోతుంది అనమాట. అలాంటి ఉప్పుని వాడుకుంటే అది కూడా మనకి మంచిదనమాట. తడి లేకుండా ఉంటుంది కాబట్టి ఊరగాయలు నిల్వ ఉంటాయి అలా చేసుకుంటే. నా ఫేవరెట్ ఇంగువ. ఇంగు లేకపోతే ఏ పని చేయను కాబట్టి ఇంగువ ఖచ్చితంగా వేసి తీరుతాను. అది పసుపు, పచ్చిమిరపకాయలు, అలాగే ఈ కొత్తిమీర. కొత్తిమీర నేను ఓవెన్లో పెట్టుకున్నాను అనమాట. కడిగేసుకుని శుభ్రంగా దీంట్లో పెట్టేస్తున్నాను. ఓవెన్లో పెట్టుకుని 2 minutes ఓవెన్లో పెట్టాను. పెడితే చూసారా ఇలా పొడిగా వచ్చేసింది చక్కగాను. ఈ కొత్తిమీర వేసుకుని మనం చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా కావాలి, అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కారం వేసుకోండి. లేదు అంటే కనుక పండుమిరపకాయ కారం వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు పండుమిరపకాయలు లేవు. మొన్నే పచ్చడి పెట్టేశాను, పండుమిరపకాయ పచ్చడి వేసేసాను. చాలా బాగుంది, సూపర్గా ఉందండి పండుమిరపకాయ పచ్చడి. కొరివి కారం అంటాం అనమాట. ఆ వీడియో తప్పకుండా ఫుల్ చూడండి, చాలా చాలా బాగుంది. అది చేసేసాను అనమాట. అందుకని పండుమిరపకాయలు ఇంక లేవు. నా దగ్గర పచ్చిమిరపకాయలే ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలతోటే చేస్తాను. ఇలా కొంచెం ముక్కల కింద చేసి పెట్టుకుంటే దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ రేగిపళ్ళు, ఒలుచుకున్న రేగిపళ్ళు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు కొద్దిగా ఇలా వేసేసుకుని దంచేసుకోవడమే. కొంచెం జీలకర్ర ఫస్ట్ ఇవి దంచుదాం. ఇదిగోండి, దంచేటప్పుడు మొత్తం సెట్టింగ్ అనమాట. కింద కార్పెట్టేసాను, పైన దానికి ఒక చీర పరిచాను, తర్వాత ఇంకొక చీర వేసాను, తర్వాత 2 ఇవి ఉంటాయి కదా, ఐకియాలో తీసుకున్నాను. వీళ్ళు మరి ఏమంటారో గమ నాకు గుర్తు రావట్లేదు. అవి జలసరిగా ఉంటాయి, అవి కూడా వేసాను. చూసారా ఇంత చేయాలి సెట్టింగ్ ఈ దంచేటప్పుడు. అయినా కూడా కింద సౌండ్ వస్తుంది. మేము ఉండేది అపార్ట్మెంట్లో అనమాట. కింద పైన సౌండ్లు వస్తుంటాయి కదా. కొద్దిగా రేగిపళ్ళు వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇలా వేసేసుకుని దంచుకోవాలన్నమాట. కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేద్దామని చెప్పి ఆగాను. ఇది చిన్న రోలు కదా, పెద్దదైతే రోలు మనకి దంచుకోవడానికి బాగుంటుంది. నా దగ్గర ఉంది, కానీ మా ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట. ఇదిగోండి చూసారా ఇలాగా ఆకల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాము. 1 స్పూన్ బెల్లం, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసాను. అయితే పసుపు, ఇంగువ అనేది లాస్ట్లో వేసుకుందాము. ఇదంతా తొక్కడం అయిపోతుంది కదా. తొక్కడం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుని కలిపేసుకుని పెట్టుకుందాము. నేనైతే బెల్లం పొడి తీసుకున్నానండి. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట.
పొడి కాబట్టి నాకు తొందరగా ఈజీగా నలిగిపోతుంది. అంతే, నలిగిపోయింది. తీసేసుకుందాం, దీంట్లో తీసేస్తాను. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకుని చూసుకోండి. మీరు ఒక్కొక్క ట్రిప్కి ఎంతంత వేసుకుంటారో అలా కొద్ది కొద్దిగా వేసుకుని చూసుకుంటే తర్వాత లాస్ట్లో కావాలంటే కలుపుకోవచ్చు కొంచెం కొంచెం, ఎందుకంటే నలగడం కోసం అని చెప్పి ఉప్పు వేస్తే నలుగుతుంది కదా, అందుకని. పచ్చిమిరపకాయలు అంటే నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను, నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. కొంచెం జీలకర్ర, బెల్లం, భలే ఉంటుంది. తీపిగా, కారం కారంగా, పుల్ల పుల్లగా భలే భలే బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా చాలా ఇష్టం అనమాట, అందరికీ చాలా ఇష్టం ఇది. అయితే పచ్చడి అంటే నిలవ పచ్చడి ఎప్పటికీ ఉంటుంది, కానీ అన్ని రోజులు నిలవే ఉండదులేండి. ఎప్పుడంటే అప్పుడు ఇలా మధ్యాహ్నం టైంలో టైం పాస్ కోసం తినేస్తూ ఉంటాము. వడియాలు కూడా పెడతారు ఇవి, కానీ నేను ఇంకా వడియాలు పెట్టట్లేదులేండి. ఇదే ఈ పచ్చడే చేస్తాను అనమాట. మిరపకాయలు అవి కూడా బాగా మెత్తగా నలిగిపోక్కర్లేదండి, కొంచెం అలా కచ్చపచ్చగా నలిగితే బాగుంటుంది. తినేటప్పుడు నోటికి అలా తొక్క తక్కలా తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట. మీకు ఏం చేస్తారంటే ఇలా కొద్ది కొద్దిగా అంచనా తెలియకపోతే కనుక మిరపకాయలు, ఉప్పు అవన్నీ ఒకేసారి మిరపకాయలకి కొంచెం ఉప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకొని దంచుకునైనా పక్కన పెట్టేసుకుంటే ఈ పళ్ళన్నీ తొక్కేసుకున్న తర్వాత దాంట్లో కలిపేసుకోవచ్చు అనమాట. అది ఈజీగా ఉంది కదా, అలా చేసుకోవచ్చు. నాకంటే ఇలా అలవాటు, నాకు ఉజ్జాయింపు తెలుస్తుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. లేదు అంటే కనుక ఆ మిక్సీలో వేసేసుకుని కారం అదంతా తర్వాత కలిపేసుకుంటే ఇక ఈజీగా ఉంటుంది అనమాట. ఎంత కావాలో కారం అంతా చూసుకుని దాంట్లో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లాస్ట్లో వేసేసుకున్నాను, ఇంకా చివరిగా అనమాట ఇది. అయితే మనం ఇంగువ వేసుకుందాము. మొత్తం అంతటికి సరిపడా ఇంగువ ఇది కలిపేస్తాను దీంట్లో కూడా వేద్దాం. కొంచెం ఇంగువ వాసన బాగుంటుంది. ఇంత వద్దు అనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోండి. అసలు ఇంగువ వాసన ఇష్టం ఉండదు తినలేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి అసలు. అయితే దీంట్లో అల్లము, వెల్లుల్లిపాయ అలాంటివి ఏం బాగుండదండి, నేనైతే వేయనవన్నీ. మొత్తం అంతకి కలిపి ఈ పసుపు, ఇదిగోండి కొత్తిమీర బాగా ఎండిపోయింది, మంచిగా నేను ఓవెన్లో పెట్టాను కాబట్టి మంచిగా డ్రై అయింది. అయిపోయింది తొక్కేయడం, తీసిద్దాం. ఇంగువ గుమాయిస్తుంది. ఇది తీసి కాసేపు పక్కన పెడదాం, ఇది ముందుకు పెట్టుకుందాం. ఇదిగోండి పాకంలా భలే వచ్చింది కదా. అయితే ఈ పచ్చడి ఎక్కడితోటి ఇంకా అయిపోలేదండి, దీనికి కొంచెం ఇంకా పని ఉంది. దీన్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఎండ దెబ్బ తగిలితే ఇంకా ఎన్ని రోజులు నిల్వ పెట్టుకున్నా మనకి ఇంకా అనుమానం ఉండదు, డౌట్ లేకుండా గ్యారంటీగా నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలి అంటే ఎండలో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే మాట అయితే ఎండలో పెట్టుకోకర్ లేకుండా ఒక బాటిల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, నిల్వ ఉంటుంది. మనం విడిగా పెట్టుకోవాలంటే కనుక ఇది ఎండలో పెట్టుకోవాలి. నేనైతే ఎండలో పెట్టుకుంటాను, కనీసం ఒక 2-3 గంటలైనా సరే ఎండలో పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను బాటిల్లో పెట్టేసుకుంటాను. అప్పుడు ఎలా అయినా పర్లేదు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు, నిల్వ ఉంటుంది. ఇంకా డౌట్ అనుమానం ఉండదన్నమాట. ఇప్పుడైతే మనం దీంట్లో అన్ని సరిపోయో లేదో చూద్దాం. ఉప్పు తక్కువైనా కూడా పాడైపోతుందని అనుకున్నాం కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము, బెల్లం సరిపోయిందో లేదో చూద్దాం. అవి సరిపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇదేంటంటే మళ్ళీ దీంట్లో పెట్టడానికి ఉండదు, ఎంగిలి కదా, అందుకని మళ్ళీ చేయి కడుక్కు రావాలి. చాలా బాగుంది. ఎందుకంటే నాకు తెలుసు ఉప్పు ఎంత పడుతుందో, కారం ఎంత పడుతుందో అని చెప్పి నాకు అన్ని కరెక్ట్గా తెలిసిపోతాయి.
చూసారా ఈ మిరపకాయలు ఉంచేసాను మిగిలినవి. మీకు కనిపిస్తుందా? ఇలా పట్టుకుంటానండి మిరపకాయలు కడుక్కుని వాడుకుంటాను. నేను తీసుకున్న మిరపకాయలకి ఈ మిరపకాయలు నేను ఉంచేసుకున్నాను. ఎక్కువైపోతుందేమో అని అనుమానం వచ్చింది. మనం అలా దంచుకుంటూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. దేనికి ఎంత వేయాలనేది తెలిసిపోతుంది. అందుకని ఈ మిరపకాయలు పక్కన పెట్టా. అందుకని నాకు అన్ని సరిపోయింది. కొంచెం బెల్లం కూడా మిగిలిపోయింది. ఉప్పు కూడా తెచ్చుకున్నంత నేను వేసుకోలేదు. సరిపడా వేసుకున్నాను అనమాట అలా. ఇప్పుడు కొంచెం కారం కారంగా ఉంటే కొన్ని రోజులకి కారం తగ్గిపోతుంది. నెక్స్ట్ డేకి కారం తగ్గిపోతుంది అనమాట. చాలా బాగుంది. కాకపోతే ఈ గింజలు నలిగిపోతూ ఉంటాయి కదా, మొత్తం తొక్కినప్పుడు నలుగుతాయి. అవే అడ్డుపడుతూ ఉంటాయి అనమాట. అవి కొంచెం జాగ్రత్తగా తీసుకుని తినాలి. ఈ టైం పాస్గా ఊరికే కూడా తినేసేయచ్చండి, బాగుంటుంది. మస్తు ఉంది. నచ్చిందా మీకు? ఇంకా నేను అది ఎండబెట్టేసుకుని నేను బాటిల్లో పోసుకుని పెట్టేసుకుంటానండి. ఇంకా అదైతే ఏం చూపించను, ఇంతవరకు చూపిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ అన్ని మన వారణాసి వంటల ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. లైక్ ఇస్తారా? ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్లే నా ఛానల్ అలా ముందుకు వెళ్తుంది. లేదు అంటే కనుక ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఎంతమంది లైక్స్ చేస్తే అంత ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. భలేగా ఉంది, చాలా బాగుంది. 2 రోజులు అయిపోద్ది ఇది. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సంవత్సరాల తరబడి అసలు నిల్వే ఉండదు. 2 డేస్లో మొత్తం అటు వచ్చి ఒక స్పూన్, ఇటు వచ్చి ఒక స్పూన్ తినేస్తుంటే అయిపోతుంది. మీ అందరికీ నచ్చుతుందా? ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే భలే ఇష్టం. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. మా వారు పెద్దగా ఏం తినట్లేండి. ఇలాంటివన్నీ ఆయనకి ఏం పెద్దగా ఎక్కదు. నేనే ఎక్కువ తింటాను, మా అమ్మాయి కూడా తింటుంది. ఓకే, మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇది మాత్రం ఫుల్ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి మంచి రెసిపీస్ అన్ని మన వారణాసి వంటల ఛానల్లో వస్తూ ఉంటాయి. మీ ఎంకరేజ్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా అంటే ఉత్సాహం పెరుగుతుందన్నమాట. అంతే. ఓకేనా? బాయ్. ఇదిగోండి ఎండలో తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇది.